చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. ఇప్పుడు మీకు ఒక చిన్న సింగిల్ పేజీ కథ చెప్తాను. కథ పేరు పాత సామాన్లు సేకరించాడు, ₹1,00,000 పట్టేశాడు. ఇది శీర్షిక. ఒక ఊర్లో ఒక మధ్య వయస్కుడైన ఒక ఆసామి ఉన్నాడు. భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతనికి ఒక అలవాటు కూడా ఉంది. అలవాటు ఏమిటి అంటే, ఎక్కడ ఏది దొరికినా సరే తిన్నగా ఇంటికి తీసుకొని వచ్చి దాస్తూ ఉంటాడు. ఈయన ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇంట్లో ఉండే భార్యతో పాటు పిల్లలు కూడా అతన్ని నానా మాటలు అంటూ ఉంటారు, తిడతా ఉంటారు, చిరాకు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయినా మనవాడు ఆగడు. అలవాటు కదా. ఏ చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా దొరికింది అంటే తీసుకొచ్చి ఒక గదిలో భద్రం చేస్తూ ఉంటాడు. అలా ఓ రోజు మార్కెట్కి వెళ్ళాడు, ఇంటికి వస్తూ ఉన్నాడు. ఈ దారిలో ఒక ఇనుప వస్తువు కనిపించింది. అది మామూలు ఇనుప వస్తువు కాదు సుమా. దానికి గొలుసులు కూడా కట్టేసి ఉన్నాయి. అది గొలుసులు మామూలుగా ఉన్నాయా? దానికి ఒక క్లిప్ లాంటిది కూడా ఉంది, బరువుగా ఉంది. మనవాడికి మహావజ్రాల మూట దొరికినట్టుగా సంతోషపడిపోయాడు. ఇంత బరువైన వస్తువు, ఇలాంటి వస్తువు, ఇంత పాత వస్తువు ఎప్పుడూ దొరకలేదే నాకు. ఇదేదో నాకు గొప్ప అదృష్టంలా ఉంది అని అనుకొని తిన్నగా నానా కష్టాలు పడి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంట్లోకి తీసుకుని వస్తుండగానే ముందు భార్య, తర్వాత పిల్లలు, ఒకరి తర్వాత ఒకరు నానా మాటలు అనడం మొదలుపెట్టారు. అన్నీ అయిపోయాయి. ఇంకా ఈ అరువైన ఏంటి, ఈ బరువైన ఏంటి, ఈ ఇనప క్లిప్పులు గొలుసుతో కూడిన ఇది కూడా ఇంటికి మోసుకొచ్చేసారు ఎవరో పారేస్తేనే. ఏంటండి ఈ అలవాటు మీరు మార్చుకోరా అని భార్య. నాన్న ఎందుకు నాన్న మనకి ఇలాంటివి అని పిల్లలు. అయినా ఈ ఆశాము ఊరుకున్నాడా? రే, మీకు తెలియదురా, ఇది ఏదో ఒక రోజు మనకి మేలు చెయ్యొచ్చు. ఇప్పుడు మీకు తెలియదురా, ఆ రోజు వస్తుంది చూశారు, అప్పుడు మీకు బాగా తెలుస్తుంది అని అన్నాడు. భార్య చటిపట్లాడుతూ గదిలోకి వెళ్ళిపోయింది. పిల్లలు చిన్న చిన్న తిట్లు చీబాట్లు మనసులోనే తిట్టుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మన ఆశాం ఏం చేశాడు? ఈ బరువైన ఈ ఇనప గొలుసుతో కూడిన క్లిప్తో కూడిన ఆ వస్తువుని లాక్కుంటూ పాత సామాన్ల గదిలోకి తీసుకెళ్ళి ఒక చోట పెట్టాడు. అయిపోయిందండి. ఈ అలవాటు ఒకనాటిది కాదు, ఎప్పటి నుంచో ఈ ఆసామికి అలవాటు ఉంది. ఒకరోజు అనుకోకుండా అర్ధరాత్రి ఒక దొంగ ఇంటికి వచ్చాడు. వచ్చినవాడు ఊరుకున్నాడా? వెనక తలుపు గడియని మెలిపెట్టి అదింపెట్టి జాగ్రత్తగా తప్పించి గదిలోకి ఎంటర్ అయ్యాడు. ఏ గదిలోకి ఎంటర్ అయ్యాడు? ఈ పాత సామాన్ల గదిలోకి ఎంటర్ అయ్యాడు. అంతటితో ఊరుకున్నాడా? ఎక్కడ ఏముందో తెలియదు కదా. ఆ వెతుకుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక కాలు తీసి వేశాడు. ఆ వేయడం ఎక్కడ వేశాడు? కొన్ని రోజుల ముందే తీసుకువచ్చిన ఆ బలంగా ఉన్న ఇనుపుతో కూడిన ఆ గొలుసు మీద కాలు వేశాడు. ఇదేంటి ఇంత గట్టిగా ఉంది అని కాలుతో తడుముతూ ఉంటే రెండో కాలుని ముందుకు వేశాడు. ఆ రెండో కాలు ఎప్పుడైతే ముందుకు వేశాడో ఆ కాలు ఏమైంది? ఈ ఇనుప గొలుసుకి ఒక పక్కనున్న క్లిప్ ఉంది కదా, ఆ క్లిప్ మీద వేశాడు. కాలు క్లిప్ మీద ఎప్పుడైతే పడిందో అనుకోకుండా ఆ క్లిప్ క్లోజ్ అయిపోయింది. కాలు గట్టిగా ఈ క్లిప్ పట్టేసుకుంది. అరేరే ఏంటి ఏమైందో తెలియక అటు తిరిగి ఇటు తిరిగి కాళ్ళు లాక్కోవడం మొదలుపెట్టాడు. కాళ్ళు లాక్కోవడం మొదలు పెడితే కాళ్ళు రాలేదు సరికదా. ఆ పాత సామాన్ల గది కదా అదన్నీ. ఒక్కొక్క సామాన్లు పడి పెద్ద సౌండ్ అయ్యింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ లైట్లు వేసుకుంటూ పట లైట్లు వేసుకుంటూ అందరూ ఆ గది దగ్గరికి వచ్చారు. మన ఆసాం కూడా వచ్చాడు. తలుపు తీశాడు. లోపల ఎవరో మనిషి ఉన్నాడు. ఆడి చేతికి ఏది దొరికితే అది పెట్టి కాలుకి కొట్టుకుంటున్నాడు. కాలుకి ఏ కాలు అయితే ఆ ఇనప కడియంలో చిక్కుకుపోయిందో ఆ కాలుకి బయటకు లాక్కోవడానికి వీలు పడట్లే. అందరూ గ్యాదర్ అయ్యారు.
గ్యాదర్ అయ్యి ఏం చేశారు? వచ్చిన వాడు దొంగ అని గుర్తించారు. గుర్తించి ఏం చేశారు? గట్టిగా కేకలు వేశారు. గట్టిగా కేకలు వేస్తే ఏమైంది? ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు టపా 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 లైట్లు వేసుకుంటూ అందరూ వీళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దొంగని తెలిపోయింది కదా, ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు, తీసుకొని వెళ్ళారు. అంతర్తుడైపోయిందా? నెక్స్ట్ డే ఆ ఊరు గ్రామ పెద్ద, ఊరు ప్రజలందరూ కూడా కలిసి అందరూ అలా ఉన్నారు. ఈలోగా పోలీస్ ఆఫీసర్ గారు వచ్చారు. వచ్చి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా థ్యాంక్స్ అండి, మీరు పట్టించిన వాడు సామాన్యుడు కాదు, వీడు చాలా పెద్ద గజ దొంగ. మన ఊరే కాకుండా చుట్టుపక్కల చాలా ఊర్లలో ఇప్పటికే చాలా 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 దొంగతనాలు చేసేస్తే ఇతన్ని పట్టించిన వాళ్ళకి ₹1,00,000 బహుమతిగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు మీరు పట్టించారు, ఆ బహుమతి ఇదిగో గ్రామ పెద్దగా మీ చేతిలో పెడుతున్నాం అని చెప్పి ₹1,00,000 గ్రామ పెద్దకి ఇచ్చి సెల్యూట్ చేసి పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయారు. ఈ గ్రామ పెద్ద ఆనందం అంత ఇంత కాదు కదా. పెద్ద ఆయన్ని పిలిచారు, నీ వలన ఒక పెద్ద గజ దొంగ దొరికాడు, ₹1,00,000 ఇన్కమ్ వచ్చింది, దానికి మించి మన ఊరికి గొప్ప పేరు కూడా వచ్చింది, కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పి అందరి చేత క్లాప్స్ కొట్టించి అభినందించి ఈ ₹1,00,000 పెద్ద ఆయన చేతిలో పెట్టి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మళ్ళీ ఎప్పుడైనా ఇలా ఊరికి పేరు వచ్చేది ఏదైనా ఉంటే వదలకండి సుమా అని చెప్పాడు. పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పెద్ద ఆయన వాళ్ళ కుర్చీలో కూర్చుంటే భార్య పిల్లలు అందరూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు అందరూ వచ్చి చుట్టూ చేరారు. చేరి ఏంటో అనుకున్నామండి, పాత సామాన్లు సేకరిస్తూ ఉంటే ఎందుకు ఈ బరువు, ఎందుకు ఈ అడ్డం అని అనుకున్నాం. కానీ ఈరోజు ₹1,00,000 సంపాదించాయి. మీరు గ్రేటు, మీ సామాన్లు పాత సామాన్లు సేకరించే మీ అలవాటు గ్రేటు, థ్యాంక్ యూ డాడీ అని పిల్లలంటే, ఏమండి మిమ్మల్ని ఏమని చెప్పాలో ఎలా పోవడాలో అర్థం కావట్లేదండి, మీరు నాకు అని భార్య మొటికలు మెరిచి ఎప్రిషియేట్ చేసింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ సార్, చాలా మంచి పని చేశారు సార్ అని మెచ్చుకుంటూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. ఆసామి మీసాలు మెలివేసుకున్నారు. ఇది పాత సామాన్ల సేకరణ ₹1,00,000 ఆదా. సుప్రీం టీవీ ప్రేక్షకులకు సింగిల్ పేజీ కథ విన్నారు మీరు ఇంతవరకు. మీరు కూడా ఇలా ఏదైనా మంచి సింగిల్ పేజీ కథను చెప్పాలి అని అనుకుంటే చందు సుప్రీం టీవీ మీకు ఆహ్వానం పలుకుతోంది. మీరేం చేయాలి అంటే 9440326727 నంబర్ మళ్ళీ చెప్తాను, 9440326727 ఈ నెంబర్కి డయల్ చేసి మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు మన చందు సుప్రీం టీవీ స్టూడియోకి వచ్చి సింగిల్ పేజీ కథను మీరు కూడా చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మీకు ఎప్పుడు చందు సుప్రీం టీవీ స్టూడియో ద్వారాలు తెరిచే ఉంటాయి. మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. నమస్కారం.